దువ్వాడ శ్రీనివాస్ ఇక రాజకీయాలు వదిలేసి ఇంట్లో కూర్చోవడం బెటర్, లేదా వెళ్ళి ఇంకా ఏ ఆమెతో ఎవరైతే ఆ మాధురినో ఎవరో ఆవిడతో వెళ్ళి గడపడమా లేదా అన్నది కోర్టులో తేల్చుకోవడం బెటర్. ఎందుకంటే రాజకీయ జీవితం అవుట్ అయిపోయినట్టు. ఇంట్లో కట్టుకున్న భార్యతో విభేదాలు వస్తే లోపలగా పరిష్కరించుకోవాలి, బిడ్డలతో విభేదాలు వస్తే లోపల కూర్చుని పరిష్కరించుకోవాలి, పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కరించుకోవాలి. పరిష్కారం సాధ్యం కానప్పుడు విడాకులు తీసుకోవాలా, బాధ్యతగా ఉండాలి. నువ్వు ఎవరితో చేసుకుంటావా, సంసారం చేస్తావా, సహజీవనం చేస్తావా, అది ఆ తర్వాత చేసుకోవాలి. విడాకులు తీసుకోకుండా ఓ పక్కన ఈలోపు ఇంకొక అమ్మాయితో కాపురం ఉంటా, చివరికి భార్యా పిల్లలు వస్తే అమ్మాయిలు ఆడపిల్లలు వాళ్ళ మీద దాడి చేస్తే ఎలాంటి సంస్కారం అవుతుంది? అదేమంటే వాళ్ళు వచ్చి తలుపులు పగలగొట్టారు, ఎస్ నువ్వు ఇంకొక అమ్మాయితో ఉంటే ఏం చేయాలి? వాళ్ళు వచ్చి పర్లేదని చెప్పి హారతలు ఇచ్చి ఇంటికి తీసుకెళ్తారా? దాన్ని ఏమైనా గొప్పగా చెప్పుకుంటున్నావా? వాళ్ళు చంపబోయారు, ఇంతకుముందు కేసు పెట్టానన్నావుగా, కోర్టుకి వెళ్ళకపోయావా? అప్పుడే విడాకులు దాని మీద తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేదు? ప్లస్ ఓ భార్య చంపుతుంది అంటే కోర్టు నమ్ముతుందా? పోనీ ఏదన్నా ఆధారాలు చూపెడితే కోర్టు కూడా నమ్మేది కదా. చట్టబద్ధంగా చేయాల్సింది చట్టాన్ని పక్కన పెట్టి వ్యవహరించడం అన్నట్టు. ఒకటి ఇందులో ఆ అక్రమ సంబంధం నెంబర్ 1, దానికి అధికారికంగా లాయల్టీ ప్రకటిస్తున్నాం, సిగ్గుచేటైనటువంటి వ్యవహారం. మూడోది వచ్చేటప్పటికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ తతంగంలో ఎదురు దాడి చేస్తున్నటువంటి వైనం, భార్యని కూతుళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి వైనం, ఇది రైటా రాంగా అన్నటువంటిది అతనికి వాళ్ళ కుటుంబం వాళ్ళు, సొంత కుటుంబం వాళ్ళు అండగా ఉంటున్నారు. ఓకే, ఇంటర్నల్గా వేధింపులుగా అతను చెప్తున్నట్టు వేధింపులకు గురవచ్చేమో, లేకపోతే ఇంట్లో అవతల ఆధిపత్య పోరాటమో ఏదో నడవచ్చు, అది ఇంట్లో పరిష్కరించుకోవాల్సిందే. కానీ రోడ్డెక్కాక మగాడినే ఏలెత్తి చూపెడతారు, మగాడిదే తప్పు అవుతుంది. ఇక్కడ ఆ తప్పుకి సజీవ సాక్ష్యం అక్కడ అమ్మాయితో నువ్వు ఉంటున్నటువంటి, వేరే అమ్మాయితో ఉండకుండా నువ్వు ఈ మాటలు మాట్లాడుంటే దానికి ఒక అర్థం ఉండేది. ఎప్పుడైతే వేరే అమ్మాయితో నువ్వు కాపురం చేస్తూ ఆ అమ్మాయి కూడా సోది ఉపన్యాసాలు చెప్తా, ఓ పక్కన రీల్స్ ఓ పక్కన ఉపన్యాసాలు చెప్తా ఉంటే ఇంకేంటి? వీధిని పడ్డాక ఇంకేం రాజకీయ జీవితం? శాంతం రాజకీయ జీవితం సమాధి చేసుకున్నటువంటి వ్యక్తి ఒక వెలుగు వెలిగి, ఒక అద్భుతమైన వెలుగు వెలిగి తనని తాను ఆర్పుకున్నటువంటి మహానుభావుడు అన్నమాట.